నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు, మనకు తెలుసు. అయితే తదనంతరం కూడా ఆయన రాసినటువంటి కోర్స్ ఆయన చేసిన వీడియో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. అండ్ ఈ వీడియోలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, ఆ మాటలకు సంబంధించి కూడా ఇప్పుడు అంతా కూడా ఆరా తీస్తూ ఉన్నారు. వాటి వెనుక నర్మగర్భంగా ఆయన ఏమైనా చెప్పారా, అంటే ఆయన వేరే పార్టీలోకి ఏమైనా వెళ్ళబోతున్నారా, అండ్ ఆయన లేదా అంటే ఆయన ఏమైనా స్వతంత్రంగా పోటీ చేయడానికి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? కోర్స్ ఎన్నికలు ఇంకా కాకపోయినా కూడా ఇన్ ఫ్యూచర్ ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి లెక్కల్లోకి తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి అసలు ఆయన ఏమన్నారనేది ఒకసారి మనం విందాం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయ. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలేనేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహింసలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామం వెనుక పని చేయండి. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెప్తుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజలను నేను ఎప్పుడు మర్చిపోను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలు. ఓకే, విన్నాం కదా. మొత్తానికి ఆయన చెప్పినటువంటి మాటల్లో, అంటే ఆయన రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలో కూడా కొన్ని కీలకమైన పదాలు వాడారైనా, కీలకమైన విషయాలు చెప్పకనే చెప్పారు. అదేంటంటే ముఖ్యంగా తను తటస్థంగా, స్వతంత్రంగా ఉంటానంటున్నారు. అంటే ఆయన్ని ఎక్కువగా కుంగతీసింది కోర్స్ పొలిటికల్గా ఆయనకి దెబ్బ కొట్టిన విషయం అంటే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అనుకోవచ్చు. అంటే టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా ఇన్ఛార్జిని నియమించడం, ఆ ఇన్ఛార్జితో ఈయనకు పసకపోవడం లాంటివి అనుకున్నా కూడా ఆయన పర్సనల్ లైఫ్ అయితే ఖచ్చితంగా హైలైట్ అయిందని చెప్పచ్చు. ఈ పర్సనల్ లైఫ్ వల్లే ఆయన చాలా వరకు
ఆయనకు సంబంధించి వైసీపీ అధిష్టానానికి అందినటువంటి విషయాలు కావచ్చు, ఓపెన్గా అంటే చాలా బాహాటంగానే సోషల్ మీడియాలో ఆయన దివ్యల మాధురి గారితో తిరిగినటువంటి విషయాలు కానీ, అంటే ఓపెన్గా చాలా మందికి ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, వాళ్ళంతా చట్టపట్టాలు వేసుకు తిరగడం కానీ, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం భావించిందని, అంటే బాగా గ్రహించిందని కూడా భావించవచ్చు. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చాలా స్వతంత్రంగా తటస్థంగా అంటున్నారు. స్వతంత్రంగా అంటే ఇంకెక్కడి నుంచి ఆయన ఇటువంటి భవబంధాలకు దూరంగా ఉంటారా, లేదా ఒకవేళ ఆయన రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన సామాజిక వర్గం వారీగా చూసినా కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉంది అక్కడ. అండ్ మరో ముఖ్యమైన విషయం కూడా ఆయన చెప్పారు, అదేంటంటే ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలందరికీ, అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, నా ఫాలోవర్స్కి, నా అభిమానులకి కూడా చెప్తూ ఉన్నాను, ఇదొక సస్పెన్షన్, అంటే జస్ట్ ఏ బ్రేక్ లాంటిదే అంటూ కూడా ఆయన మహాకవి చెప్పినటువంటి పదాలను కూడా నెమరవేస్తూ ఇంకా బలంగా ముందుకు వెళ్తాను నేను, ఇదేం ఓటమి కాదు నాకు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఈయన చేసినటువంటి వీడియోకి సంబంధించి ప్రస్తుతానికి విశ్లేషకులు వివిధ రకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎలా ఆయన ముందుకు వెళతారు, ఏమిటి అంటే ఉంటే వైసీపీలో ఉంటారా, లేకపోతే బయటకు వెళితే ఏ పార్టీకి వెళతారు అనేది కూడా, లేదా చివరికి ఖచ్చితంగా మళ్ళీ సాహు మహాప్రభు అంటూ కూడా వైసీపీ అధినేత జగన్ కాళ్ళు పట్టుకుంటే పని అవుతుందా, ఇలా కూడా విశ్లేషకులు భావించకపోవట్లేదు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన పైన ఎటు, అలాగే ఆయన ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా వేచి చూస్తున్న వైసీపీకి ఇప్పటికే ఇంత లేటుగా కూడా వేటు వేయాలా, ఇంత లేటుగా ఎందుకు వేయాల్సి వచ్చింది అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాల క్వశ్చన్లు కూడా ఉదయిస్తున్నాయి. వైసీపీకి సంబంధించి సొంత పార్టీ కార్యకర్తలే చాలామంది ఈ విషయాన్ని కూడా బాహాటంగానే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్గానే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతూ ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ దువ్వాడ శ్రీను పయనం ఎలా ఉండబోతోంది, అండ్ ఆయన చెప్పినట్టుగానే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తారా, వైసీపీలోనే కొనసాగుతారా, ఇలా అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. చూడాలి, మరి దేనికైనా కూడా కాలమే సమాధానం చెప్పాలి. బట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా తనకి మంచి ఒక ప్లేస్ని కూడా కేటాయించారు పార్టీలో, నన్ను చాలా బాగా చూసుకున్నారని ఆయన ఓపెన్గానే చెప్తున్నారు. వీటన్నింటి మధ్య కూడా ఆయన మాటలకు సంబంధించి ఆయన ఓపెన్గా బయటపెట్టినటువంటి వీడియోకి సంబంధించి కూడా ప్రస్తుతానికి చర్చ అయితే నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో అన్నది ఆయన చెప్పినట్టు కాలమే తేల్చాలి.